మటన్ చేసి చాలా రోజులైందండి. ఈరోజు చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకోసము మటన్ ఈరోజు అయితే చేస్తున్నాను రెసిపీ. నేనైతే రోటీ మరియు లేకపోతే పరాటా అది చేయాలని అనుకున్నాను. కాకపోతే మా పిల్లలైతే దోశ కావాలంటే సరే అని దోశ అయితే నేను చేసేసాను. మా పిల్లలకైతే ఆల్రెడీ ఇచ్చేసాను. ఇది నా దోశ అన్నమాట. దోశలు అయితే అద్దరిందన్నమాట. మటన్ కర్రీ ఇంకా దోశ అయితే సూపర్ అన్నమాట. ఇప్పుడు కట్టర్ పంతి మటన్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా. ముందుగా అయితే నేను ఒక 1/2 kg అయితే మటన్ తీసుకున్నాను. ఇందులో తగినంత సాల్ట్ వేసుకున్నాను, రుచికి తగినంత సాల్ట్ అన్నమాట. సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు జీలకర్ర పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు, ధనియాల పొడి వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట, ఇది 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇంకా 150 గ్రామ్ పెరుగు అన్నమాట, ఇది కూడా వేసుకొని దీన్ని అయితే మనము మంచిగా అయితే కలిపేస్తాము. బాగా కలిపినాక ఒక అరగంట లేకపోతే 1 గంట దీన్ని అయితే మనము సైడ్లో పెట్టేస్తాము. లేకపోతే దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయండి. మసాలా బాగా పట్టేసి మటన్ ఇంకా చాలా రుచిగా వస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసినాక ఒక చిన్న ప్యాన్ తీసుకోండి. ఇందులో మనము ఒక 2 ఆనియన్స్ అన్నమాట, ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసుకొని వేసుకుంటాము. ఇందులోనే మనము 10 నుంచి 15 వరకు పిస్తా వేసుకోండి. పిస్తా వేసుకున్నాం కదా. పిస్తా వేసుకున్నాక కొత్తిమీర అన్నమాట, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి. వేసుకున్నాక పచ్చిమిర్చి రుచికి తగినంత అలా వేసుకోండి. నేనైతే 2 వేసుకున్నాను అన్నమాట. ఇంతకుముందు మనము మిరియాల పొడి కూడా వేసుకున్నాం కదా, కారం అయితే ఎక్కువ అవుతుంది, అందుకోసము నేనైతే 2 వేసుకున్నాను. పిల్లలు కూడా తింటారు కాబట్టి. కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. వేసుకొని మనము దీన్ని కచ్చపక్క ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని దీన్ని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని ఇందులో 4 నుంచి 5 వరకు నూనె వేసుకోండి. నూనె వేడెక్కినాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒకటి బిర్యానీ ఆకు, యాలికలు, లవంగ, చెక్క, పెద్ద యాలిక, ఇంకా జాబిత్రి పువ్వు కొంచెం అన్నమాట, సగము ఇలా వేసుకొని ఒక 10 సెకండ్ల వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మనము మటన్ వేసుకుంటాము. మటన్ వేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఇలాగే నూనెలో మంచిగా అయితే మనము దీన్ని కలిపేస్తాము. ఇప్పుడు అంతా కలిపేసినాక దీన్ని అయితే మనము మూత పెట్టేసి 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు దీన్ని బాగా ఉడికించాలన్నమాట. ఇప్పుడు మన మటన్ వచ్చి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, చూసారు కదా. నూనె కూడా బాగా తేలుతుంది, ఇంకా మటన్ కూడా కొంచెం సాఫ్ట్ అయిందన్నమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తాము. ఇది కొంచెం ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము ఫస్ట్ స్టార్టింగ్లో ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, ఇవి ఇప్పుడైతే మనం ఇది మిక్సీ జార్లో వేసుకుంటాం అన్నమాట. మిక్సీ జార్లో వేసుకొని చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని అయితే మనము స్మూత్ పేస్ట్లా తయారు చేసుకుంటాము. ఇలా స్మూత్ పేస్ట్లా తయారు చేసుకునేది ఇప్పుడు ఇది వచ్చి మనము మటన్లో అయితే వేసేస్తామన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చులు అయితే వేసుకోండి, ఆప్షన్ అన్నమాట, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అంటే మన కర్రీ చాలా పర్ఫెక్ట్గా అయితే చాలా బాగా వస్తుంది. 2 ఎండుమిర్చిలు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అయితే వేసేస్తున్నాను. వేసేసినాక ఇందులో మనము తగినంత నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు కొంచెం ఎక్కువే పడుతుంది, మటన్ ఇంకా మనం బాగా ఉడికించాలి కదా. ఇదే రెసిపీ మీరైతే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే వీడియోలో చూపించాలా కడాయిలు అయితే బాగా కనిపిస్తుంది అనేసి నేను కడాయిలు అయితే చేస్తున్నాను. ఇదే రెసిపీ మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా తగినంత వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసినాక ఇంకా మటన్ అయితే బాగా ఉడికించాలా. నాకైతే 40 to 45 మినిట్స్ అలా పట్టిందండి. ఇంతకుముందు 20 మినిట్స్, ఇప్పుడు 45 మినిట్స్ అన్నమాట. నాకైతే 1 అవర్ పైన పట్టింది మటన్ ఉడికించడానికి. నేనైతే స్టార్టింగ్లో మటన్లో అయితే సాల్ట్ వేసుకున్నాను, ఇంకా గ్రేవీలో అయితే వేయలేదు కదా, అందుకోసం కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. పచ్చిమిర్చి ఆప్షనల్ అన్నమాట, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇంకా లాస్ట్లో వచ్చి కొత్తిమీర అన్నమాట, కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలండి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు దీన్ని అయితే ఉడికించేస్తే మన మటన్ గ్రేవీ, కట్టర్ పంతి మటన్ గ్రేవీ రెడీ అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయకపోతే
కంపల్సరీగా ట్రై చేయండి. చాలా ఈజీ అన్నమాట. ఇంకా కుక్కర్లో చేస్తే దోశలు అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.